బ్రో చూసారా పుష్ప 2 ట్రైలర్? చూసాను. ఎట్లా అనిపించింది? మెయిన్ గా ట్రైలర్ లో హైలైట్స్ ఏమనిపించాయి? విజువల్స్ బాగున్నాయి, ఆ విఎఫ్ఎక్స్, వాళ్ళ డైరెక్షన్, డైరెక్ట్ చేసింది మాత్రం సూపర్ గా అనిపించింది. బాగా నచ్చింది ట్రైలర్. అల్లు అర్జున్ గారి స్వాగ్ ఎలా ఉంది అంటే బీజిఎం ఎలా అనిపించింది? ఎక్స్ట్రాడినరీ. అలాగే విలన్ క్యారెక్టర్ పోర్ట్రే చేస్తున్న అసలు చెప్పలేదు షెకావత్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? సూపర్ సూపర్ అండి. అయితే ఈసారి పుష్ప 2 కలెక్షన్స్ ఓవరాల్ గా 1000 crores క్రాస్ అవుతాయని అందరూ ఎస్టిమేట్ చేస్తున్నారు. దాని గురించి మీరేమనుకుంటున్నారు? ఐ థింక్ అవుతుంది. అవునా? ఏంటి బ్రో అంత కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే ఫస్ట్ పార్ట్ ఉంది కదా, దానికి డబుల్ అనిపిస్తుంది మూవీ. చూద్దాం మూవీ వచ్చిన. అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి క్లాషెస్ జరుగుతున్నాయి. అల్లు అర్జున్ గారిని పర్సనల్ గా కూడా ట్రోల్ చేస్తున్నారు. సో అవి ఏమన్నా పుష్ప 2 కలెక్షన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని మీరు అనుకుంటున్నారా? లేదు లేదు, నేను అట్లాంటివి అనుకోలేదు. దీని కలెక్షన్స్ మాత్రం బాగానే వస్తాయి. అయితే సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారి కాంబినేషన్ మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్. ఇంతకుముందు గతంలో వచ్చిన ఒక 3 ఫిలిమ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యో చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది వాళ్ళ కాంబినేషన్ లో వస్తున్న నెక్స్ట్ ఫిలిం. సో మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు? ఫుల్ ఆఫ్ యాక్షన్ అంతే, యాక్షన్ ప్యాక్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఓకే ఓకే బ్రో, థ్యాంక్స్ బ్రో. చూసారా పుష్ప 2 ట్రైలర్? ట్రైలర్ చూసాను బ్రో. ఎట్లా అనిపించింది? మెయిన్ గా ట్రైలర్ లో హైలైట్స్ ఏమనిపించాయి? అల్లు అర్జున్ స్వాగ్ అయితే సూపర్ బ్రో. అసలు నేషనల్ అవార్డు, సెకండ్ నేషనల్ అవార్డు లోడింగ్. అసలు ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ చేస్తారు అల్లు అర్జున్. ఫహద్ ఫాసిల్ కి అల్లు అర్జున్ కి క్లాష్ ఎలా ఉంటుందో అది అసలు తట్టుకోలేకపోతున్నాను సార్. నేనైతే అసలు డిసెంబర్ 5 కోసం వెయిటింగ్. అసలు శ్రీవల్లి చనిపోతుంది అంటున్నారు. ఇంకా కొత్త క్యారెక్టర్ ఎవరు అరగుండు చేసుకొని ట్విస్టులు, సుకుమార్ శ్రీవల్లి కాల్తో అల్లు అర్జున్ టర్నింగ్ అదైతే హైలైట్. అసలు సుకుమార్ థింగ్స్ సూపర్. అయితే ట్రైలర్ లో మిగతా ఆస్పెక్ట్స్ గురించి చెప్పండి బ్రో. అంటే బీజిఎం కానీ అలాగే సినిమాటోగ్రఫీ కానీ సుకుమార్ గారి మేకింగ్ గ్లింప్సెస్ ఎలా అనిపించాయి? సినిమాటోగ్రఫీ అయితే సూపర్ బ్రో. అసలు వాడు పేరేంది అయింది మిర్లోస్లా క్యూబే సూపర్ రీసెర్చ్ బ్రో సినిమాటోగ్రఫీ అయితే. ఇంకా అదే అంటే అల్లు అర్జున్ స్వాగ్ ఎలా అనిపించింది? స్వాగ్ అయితే చెప్పలేదు, అందరు తెలిసిందే. ఫస్ట్ గంగోత్రి నుంచి బన్నీ తర్వాత నుంచి స్టైలిష్ స్టార్, ఇప్పుడు ఐకాన్ స్టార్. లోడింగ్ బ్రో, ఇంకో అవార్డు లోడింగ్, అది మాత్రం ఫిక్స్. 2000 కోట్లు ఫిక్స్. బాహుబలి రికార్డులు పోతాయి. రాజమౌళి మళ్ళీ రాసుకోవాలి మహేష్ బాబుతో రికార్డులు పోతాయి. అయితే 1000 crores కలెక్షన్ క్రాస్ అవుతుంది అంటావా? అది మాత్రం ఫిక్స్ బ్రో, చెప్పలేదు అసలు. ఫస్ట్ డేనే 300 crores. సరే, ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి క్లాషెస్ జరుగుతున్నాయి. అవి ఏమన్నా పుష్ప 2 కలెక్షన్స్ పైన ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటావా? అలా ఏం లేదు బ్రో. అందరూ మనం వాళ్ళే ట్రోల్స్ చేసుకోవడం అలా చేసుకొని మేము గొడవలు పెట్టుకుంటున్నాం. వాళ్ళు బాగానే ఉంటారు. మేమే ట్రోల్స్ చేసుకొని మా వాడు గొప్ప ఈవాడు గొప్ప అంటే ఇద్దరు ఒకటే ఉంటారు. మొన్న ఆహాలో చెప్పిందా పవన్ కళ్యాణ్ సార్ అంటే ధైర్యం అంటే నాకు చాలా ఇష్టం అని. అంటే అలాగా అల్లు అర్జున్ అలా ఏం లేదు. అల్లు అర్జున్ అసలు యాక్టింగ్ అయితే ఇదే తగ్గేదే లేదు. ఇకపోతే డైలాగ్స్ గురించి చెప్పండి బ్రో. ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటాడు. పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ తగ్గేదే లేదు. ఇవన్నీ ఎట్లా అనిపించినాయి మరి? నేనైతే ఆగలేకపోతున్నాను సార్. సూపర్ ఎక్సైటెడ్ ఫర్ December 5. అరాచకం మొదలైంది. మొన్న పాట్నాలో 2 lakh members లైవ్ స్ట్రీమ్, 2.5 million వ్యూస్, రికార్డ్ బ్రేకింగ్. అసలు less than 14 hours 40 million వ్యూస్, హాటెస్ట్ 40 million వ్యూస్ ప్లస్ 1.4 million లైక్స్. అంతే బ్రో. ఓకే, సూపర్, థ్యాంక్ యూ బ్రో. చూసారా పుష్ప 2 ట్రైలర్? చూశాను బ్రో, నిన్న చూశాను సాయంత్రము. పర్ఫార్మెన్స్ బాగుంది బ్రో. ట్రైలర్ పుష్ప 2 వేరే లెవెల్గా ఉంది. కానీ బాహుబలి మించిన ఎక్కువ వెళ్తాదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది యాక్టింగ్ అయినా పర్ఫార్మెన్స్ అయినా చాలా విప్రపందంగా ఉంది. ఒక్కసారి చాలా మంచితనంగా ఉంది. కానీ ఇది నేషనల్ అవార్డు లాగా ఇంకా మంచిగా వెళ్తారని నా కోరిక. ఇంకా మంచిగా ఇంకా చేస్తారని నేను ఇంకా చేస్తున్నాను. అయితే పుష్ప 2 కలెక్షన్స్ 1000 కోట్లు దాటుతాయని అనుకుంటున్నావు? అయితే ఇంకా ఎక్కువనే వెళ్తాయి బ్రో. 1000 కోట్లు ఏంది, ఎక్కడ 200 కోట్ల పైన వెళ్తాయి. ఏంటి అంత నమ్మకం ఏంటి బ్రో? అది పుష్ప 1 అంత ఇది హిట్ అయిపోయింది. పుష్ప 2 ట్రైలర్ చూడంగానే ఒక్కసారిగా చాలా ఇది గూస్ బంప్స్ వస్తున్నాయి బ్రో. దాని గురించి చెప్తా ఉంటే
వేరే లెవెల్ గా ఉంది బ్రో. కానీ అయితే నీకు అల్లు అర్జున్ స్వాగ్ కానీ బీజిఎం కానీ సినిమాటోగ్రఫీ షెకావత్ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? వేరే లెవెల్ బ్రో. ఇంకా అది చెప్తున్నా బాహుబలిలో కట్టప్ప ఎట్లా ఉన్నాడో దాంట్లో మా పుష్ప 2లో కట్టప్పలాగా ఇప్పుడు మా ఇతను షెకావత్ సారు. అయితే డైలాగ్స్ గురించి చెప్పు ఒక మాట. ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటున్నాడు, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటున్నాడు. ఇది ఫైర్, ఇది ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటున్నాడు. మరి ఈ డైలాగ్స్ ఎలా అనిపించాయి? ఒక వేరే లెవెల్గా అనిపించాయి బ్రో. అసలు దాని గురించి చెప్తా ఉంటే నాకు నోరు కూడా ఇది కావట్లేదు, గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు చెప్పాలంటే. డై హెడ్ ఫ్యాన్స్ బ్రో నేనైతే అల్లు అర్జున్ గురించి. అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గొడవలు జరుగుతున్నాయి కదా, అవి ఏమైనా కలెక్షన్స్ పైన ప్రభావం చూపిస్తాయని అనుకుంటున్నావా? రీసెంట్ గా నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తా ఉన్నా, రామ్ చరణ్ గారి గురించి ఏదో మూవీ తీసుకున్నట్టున్నారు. దాంట్లో వాళ్ళ ఫ్యాన్స్ చెప్తున్నారు చిరంజీవి గారు వాళ్ళు ఇంకా రామ్ చరణ్ గారు వాళ్ళు రారంట, దాని గురించి మేము తగ్గేదే లేదని మేము చెప్తున్నాం అండి. ఓకే థ్యాంక్స్.